చూశారు పెద్దపల్లి ఇష్యూ. ఒకటి మన నెల్లూరు జిల్లాలో రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది. ఒక కారుని గుర్తించింది, కారుకి డ్యామేజ్ అయింది, బట్ అనిమల్ లేదు. అది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అనిమల్కి ఏం కాలేదు, ఏం చనిపోలేదు, బట్ కారు ఎలాగా డ్యామేజ్ అయిపోయేంత నుగ్గునుగ్గుగా అయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. కారు చూశారు, ఆల్రెడీ మీరు చూశారు. కారు చూసిన తర్వాత కారు యొక్క బంపర్ అది నుగ్గుగా అయిపోయి బెండ్ అయిపోయి ఇది ఉంది. అది ఏదో ఒక యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్కి జరిగినటువంటి ఏదైనా ఉంటే తప్పించి అంత పెద్ద ఇది జరగదు. దాన్ని చూసిన వెంబడే కూడా అది పెద్ద యాక్సిడెంట్, ఏదైనా వెహికల్ టు వెహికల్ ఏదైనా గుర్తుకొని యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని అందరికీ వస్తుంది. కాకపోతే దాని పక్కన కూడా వెహికల్ని మనం పరిశీలిస్తే అది యాక్చువల్గా బద్వేడ్ టు నెల్లూరు రోడ్, అది NH 67 నేషనల్ హైవే NH 67. ఆ పగ్మార్స్ ప్లస్ ఈ రెండు తర్వాత వాటి CCM సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, వాళ్ళకి జస్ట్ ఫర్ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి దాన్ని ఏ యానిమల్ అనేది మనం డిక్లేర్ చేసేదానికి క్లారిటీ తీసుకున్నాం. పగ్మార్స్ ఉన్నాయి. ఈ పగ్మార్స్ అనేది మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఆ పగ్మార్స్ దీనికి సంబంధించింది, ఈ హెయిర్ ఒకవేళ వస్తే ఇదే టచ్ చేసిందా అనేది క్వశ్చన్లో చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అనిమల్ అనేది వాళ్ళ యాక్సిడెంట్ అనేది ఈ నుగ్గునుజ్జు అయ్యింది రాంగ్. అనిమల్స్ మనది ఈ ప్రికాషన్స్ ఈ సిస్టంలో మనం తీసుకున్నప్పుడు అక్కడ ఎలాంటి రక్తం, ఇంత జరిగినప్పుడు కూడా ఎలాంటి రక్తం మార్పులు ఒకటి కూడా ఉండాలి. ఇంత డ్యామేజ్ అయినప్పుడు ఒక మామూలుగా ఒక ఫోర్స్ ఆపోజిట్ ఫోర్స్లో వచ్చినప్పుడు ఉన్నప్పుడే ఏదైనా మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఒక అనిమల్ జస్ట్ ఫోర్స్గా వచ్చి అది ఎదురుగా వచ్చినట్టు, అనిమల్ ఎప్పుడు ఎదురుగా రాలేదు. ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా క్రాస్ అయ్యేటట్టు స్లో అయిపోతుంది ఆటోమేటిక్గా. దీని యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అనిమల్ ఇటు వచ్చి క్రాస్ దాని ముందుకు వచ్చినప్పుడు అనిమల్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది, వెహికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అతను భయపడే ఉండొచ్చు, ఇంకొక విధంగా ఉండొచ్చినా కూడా అతను బ్రేక్లో అప్లై చేశారు. బ్రేక్ అప్లై చేసినా కూడా అక్కడ ఇన్సిడెంట్, బట్ ఇది రూల్డ్ అవుట్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనం చూసినటువంటి సిస్టమ్ మీకు క్లారిటీ ఇచ్చాం. కెమెరా ట్రాప్స్ ఒక 100 దాకా CCF గారు ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి పక్క డివిజన్లన్నీ కూడా కెమెరా ట్రాప్స్ మార్కాపురం, విద్యులు, FDPTC సేలం సార్ నుంచి వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. మనం గ్రిడ్ మెథడ్లో ఆ ఏరియా అంతా కూడా కెమెరా ట్రాప్స్ పెట్టి మనం దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ప్రజలు ఎవరు కానీ అడవిలోకి పోవద్దని చెప్తాము. స్పెషల్ నియర్ బై గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేకలలో గొర్రెలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అడవిలోకి పోవద్దని హెచ్చరిక చేస్తున్నాను. అడవిలోకి పోయినారంటూ అడే మేక చనిపోయినా మనిషి అన్నట్టు నేనేం చేయలేదు. మనం ఆల్రెడీ ప్రజలందరికీ అవగాహన కల్పించి 285 గ్రామాల్లో గత సంవత్సరంలో బై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేమంతా కూడా స్టడీ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఎంతో ప్రోగ్రెస్ అయిందో అది ఇస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్లో మళ్ళీ 1 or 2 daysలో ఇంటిమేషన్ దిస్ అవుట్లుక్ ఆఫ్ ది థింగ్స్. సో సెంట్రల్ ఆఫ్ రోడ్ ఉంది. ఇప్పుడు మనకి ఈజీగా మన సిస్టంలో అనిమల్ ఎక్కడక్కడ మనకు ఇది ఉండేది మనకు క్లారిటీ వస్తుంది. సెంటర్ ఆఫ్ ది KNPL ఇది ఇక్కడ రావడానికి మెయిన్ అంటే మనం ఫైర్ కంట్రోల్ మెజర్స్ స్టేట్లోనే నెంబర్ 1 ప్లేస్ వచ్చింది మన జిల్లా. ఎందుకంటే బిఫోర్ అందుకు లాస్ట్ ఇయర్లో అసలుకి ఓన్లీ లిమిటెడ్. సో ఇదంతా ఫైర్ లేదు. ఫైర్ పడుంటే మీకు ఇక్కడంతా తెలిసింది క్లియర్ కట్గా ఉంది. సో ఇట్లా మన స్ట్రైకింగ్ ఫోర్స్ కోమింగ్ ఆపరేషన్స్ 45 kilometers ఇది ఉంది. బట్ ఇది ఇంటెన్సివ్గా దాన్ని తీసుకొనేసి 1 kilometer గ్రిడ్ మెథడ్లో ఎక్కడెక్కడ ఇప్పుడు మనకి ఈజీ ఇక్కడ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లొకేషన్ ఎట్లా ఫారెస్ట్. నమస్కారం అండి అందరికీ, ప్రజలందరికీ నమస్కారాలు, మీడియా సోదరులకి నమస్కారాలు. ఎస్టర్డే జరిగినటువంటి పెద్దపులి
బద్వేలు నెల్లూరు రోడ్లో NH-67లో కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ మా నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్ద పులి మనకు ఆల్రెడీ ఉంది. అది సేఫ్ కండిషన్లోనే ఉంది. బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద పులి అని ప్రెస్లో అన్నింటిలో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి అందరికీ కూడా కారు వల్ల పెద్ద పులి వల్ల కారుకి అంత పెద్ద డ్యామేజ్ అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చేదంటే పెద్ద పులి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ రెండు ఇష్యూలు సైడ్ ఈ మూడు పార్ట్లు మీకు చెప్పగలను. మెయిన్గా వచ్చి ఈ బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా 118 సెంటీమీటర్స్ లెంగ్త్తో ఉండేది, 4 సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది, 11 సెంటీమీటర్స్ విడ్త్తో ఉన్నటువంటి ఒక బంపర్. ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది. దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయి ఉన్నది. అది ఒక ఆబ్జెక్ట్ ఏమంటే అనిమల్కి సంబంధించిన మాత్రం కాదు. అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్. సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్. గ్రౌండ్ లెవెల్ నుంచి 39 సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది. అది ఏమంటే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి. లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్ అక్కడక్కడే కుప్పకూలాలి. అటువంటిది ఏం జరగలేదు. సో సైడ్ ఇంకా బ్యానెట్కి సంబంధించింది పైన చూస్తే అది జస్ట్ ఒక థిన్ లేయర్ ఉన్నటువంటి బ్యానెట్. అది జస్ట్ టచ్ చేసినా కూడా అది ఆ పెయింట్ అంతా కూడా ఇదవుతూ ఉంది. సో అది అంత హార్డ్ కూడా కాదు. ఎనీ పర్సన్ ఎవరైనా చూసి, నేను కూడా టచ్ చేసి చూశాను, ఇట్ ఈస్ థిన్గా ఉంది కాబట్టి ఇష్యూ టచ్ చేసినా కానీ అనిమల్ లేదని టచ్ చేసినా కూడా అది బెండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సైడ్ ఆఫ్ ది డ్రైవర్ టైర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా టచ్ చేస్తే ఫైబర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అది కూడా స్కోప్ ఉంది. బట్ వైరస్ ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు, పెద్ద పుల్లి కాదు. ఇది ఓల్డ్ వన్. డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు. వాడు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవర్ అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పు పుచ్చాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి. రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు. వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూశారా అటనంటే చూడలేదు అంటున్నారు. ఏదో పార్ట్ వరకు చూసే డ్రైవర్ నేను ముఖం ఆ పులి బొమ్మలు కూడా చూపించాం. వాళ్ళు ఇది అవునా కాదు సార్, నేను అయితే ఓన్లీ బ్యాక్ చూశాను అంటాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు. ఇంకొక అతను అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు. మొత్తం పులి అంతా నేను చూడలేదు సార్ అంటాడు. సో ఏమైనా అఫ్రైడ్ అంటే భయంతో ఏమన్నా అతను ఏమన్నా చెప్పలేకుండా ఉన్నాడని అవి కూడా ప్రశాంతంగా పెట్టి అర్లీ మార్నింగ్ కూడా మనతో డిస్కస్ జరగడం అయింది. సో ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఎలాంటి రక్తపు మరకలు రోడ్డు పైన కానీ వెహికల్కి కానీ ఎలాంటి రక్తపు మరకలు లేవు. తర్వాత రోడ్డులో చారల్లో చూసినప్పుడు మట్టి బురద అంతా ఉంది. వెహికల్ కూడా మట్టి బురద ఉంది. ఒకవేళ అనిమల్కి ఏదన్నా బురదలో నుంచి వచ్చినట్టే ఫ్రెష్గా దానికి అటాచ్ ఉంది. ఆ యాంగిల్లో కూడా చూసాం. ఆ మట్టి మొరకల్లో ఉన్నటువంటి స్మాల్ హెయిర్స్ ఆల్రెడీ కలెక్ట్ చేశాము. అది సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ కోసం హైదరాబాద్ పంపిస్తాం. సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. నెక్స్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కోమింగ్ ఆపరేషన్ చేసాం. దానికేమైనా డ్యామేజ్ అయిందా, దానికి ఏమైనా ఉందంటే అటు చూస్తే ఎక్కడ కానీ అడవిలో కానీ రక్తం మరకలు ఎక్కడ కానీ లేవు. కొన్ని అక్కడ అన్ని చిరుతపుళ్ళు, పెద్ద పుళ్ళు, అన్ని పగ్మార్స్ చాలా ఉన్నాయి, జింకలు అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని మేము కలెక్ట్ చేసిన వాటిలో ఇప్పుడు ఒక పగ్మార్క్ తీసుకొని మీకు ఇంతకుముందు చూపించినట్టు ఒక పగ్మార్క్స్ కలెక్ట్ చేసినట్టు అది మా పెద్ద పులి అనేది మేము డిసైడ్ చేసుకున్నాం. సో తర్వాత ఏంటంటే అది అంత డ్యామేజ్ అయిన తర్వాత వెహికల్కి అంత ఫోర్స్ కొట్టిన తర్వాత అనిమల్ మూమెంట్కి పోయే ప్రసక్తే లేదు. ఒకవేళ టచ్ చేసి ఉన్నా కానీ ఆ సైడ్ ఉండేదికే ఆ ఫైబర్ కనెక్టివిటీ దీంట్లో ఉండేది దానికి మిస్ అవ్వచ్చు, ఏదో యాక్సిడెంట్ జరగచ్చు. కానీ అనిమల్ అయితే లాస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి యాజ్ అన్ అంటే 230 వరకు 4.5 kilometers రేడియస్లో అంతా తిరిగాం. విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము.
ఎక్కడ కానీ దాని ఆనవాళ్ళు లేవు. వాటర్ బాడీస్ కాడ కూడా ఏం లేవు. సో ఈ విధంగా ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం. ఇంకా ఇది 1 వీక్ వరకు కంటిన్యూటీ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఏమంటే ఉన్నతాధికారుల వరకు మా పీసీఎఫ్ గారు, హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ చిరంజీవి చౌదరి సారు, ఏకే నాయక్ సారు, మాకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సిసిఎఫ్ గారు శ్రీనివాస రెడ్డి గారు అండ్ శాంతిప్రియ మేడం అడిషనల్ పీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మేడం గారు కూడా దీనికి గైడ్లైన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ ఎలా చేయాలి, ఎలా సైంటిఫిక్గా చేయాలి, ఏ విధంగా గైడెన్స్ మన స్టాఫ్కి మాకు అందరికి కూడా ఇస్తుంది. దాన్ని మనం వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి పగ్మార్స్ ఏదైతే ఉన్నాయో అవి పెద్దపులికి సంబంధించిన పగ్మార్స్. మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ప్రోన్ ఏరియా. ఇక్కడ చాలా హెవీగా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కాబట్టి బద్వేల్ టు నెల్లూరు NH 67ని ఎక్స్పాన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు గ్రామస్తులకి అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నా. ఫస్ట్ ఎక్కువగా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అలర్ట్గా ఉండండి. రైతు కూడా పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా ఏదో 2-3 కలిసి అలాంటి నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఎక్కువగా వచ్చి ప్రజలైతే అడవుల్లోకి పోకుండా ఉంటే చాలు. అదేవిధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్. సో ఇప్పుడు అది డిక్లేర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవరైనా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది పాదముద్రికలు.